అత్తయ్య ఇప్పుడు ఈ శోభన వద్దత్తయ్య ఓ నెల రోజుల తర్వాత పెట్టుకుందాం ప్లీజ్. నెల రోజుల తర్వాత ఎప్పుడో అంటావు అనుకున్నాను. ఇదేంటే? అది నాన్న మారేదాకా ఆగితే మంచిదని. అంతా అయిపోయి ఓ మనవడు పుడితే ఆయనే మారతాడు. ఇది బెట్టు చేస్తుంది కానీ అన్నీ ఎప్పుడో అయిపోయి ఉంటాయి. లవ్ మ్యారేజ్ కదా. అయ్యో ఒట్టు టచ్ కూడా లేదు. అయితే ఇవాళ జరగాల్సిందే. పద మనం వెళ్ళి బెడ్రూమ్ లో పళ్ళు స్వీట్స్ పెడదాం. అదే నా మాట వినండి ప్లీజ్. బెట్టు చేస్తుంది మొదట్లో అంతేలే. ఆగండి, ఎక్కడికి పళ్ళాలుచుకొని ఊపుకుంటూ వెళ్తున్నారు? అమ్మాయి శోభనానికి బాగా. అమ్మాయి శోభనం మీ శోభనమేం కాదు. లోపలికి వెళ్ళండి. నేను ఒప్పుకోను. అంతే. నేను ఒప్పుకోను. ఇవన్నీ తిట్టు కూర్చోడానికి వాళ్ళు ఏమైనా మనలాగా వెళ్ళిపోవాలనుకున్నావా? పైగా వాళ్ళకి అంత టైం ఎక్కడ ఉంటుంది? మీరు అలా వచ్చారా? మీరు ఎలా వచ్చారండి? మలేషియా కదండి, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏమండి, మనసులో కోరుకుంటే మాత్రం బట్టతల మీద వెంట్రుకలు వస్తాయా చెప్పండి? అంతేలేండి. మీరు వెళ్ళి మీ పనిలో ఉండండి. వెళ్ళండి. బావగారికి అర్థం కాలేదు. మళ్ళీ వాచ్మెన్ అంటున్నాడు. ఈడెవడా? ఇంకా పార్లోడ్ అయి ఉంటాడు. హలో హలో, నేనే వాచ్మెన్. ఉండు, ఓనర్ కి గివింగ్. మాట్లాడు. హలో పార్ట్నర్, ఐ పీకే యువర్ బిల్ కింటర్ ఓకే, వాట్ నాట్ ఓకే, వై yes you given advance, of course it's glucose, we not send antiques, wait I ask my watchman. రే వాచ్మెన్, అర్జెంట్ గా బొమ్మ పంపిస్తారా లేకపోతే తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇస్తారా అని అడుగుతున్నాడు. హలో ఐ తీసుకున్న అడ్వాన్స్ తిరిగి గివింగ్, నో అలవాట్స్, బొమ్మ సెండింగ్. సెండింగే. ఆ లేడీ ఆఫీసర్ నిన్ను బొక్కలోకి సెండింగ్, అక్కడతో నీ పని ఎండింగ్. నువ్వు సైలెన్స్ ప్లీజ్. ఎవరక్కడ? ఈ బొమ్మ కట్టొస్తున్న ఆ బొమ్మని ప్లీజ్. బాత్రూంలో చెట్లు ముల్చేయింది, కమ్మత్తుగా ఉంది. ఈ కట్లేది? వామ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. మీరంతా గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలున్నప్పుడు తమ్ముడు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా, బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. అలవాటు పొరపాటు అయిపోయిందక్క. ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావలా వాటా ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాటా? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూసాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నయ్య చెప్పుకో. ఆయన ఎవరు? ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు, అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో, ఎక్కడ నగారిన నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో, అక్కడ రామన్న ఆలియస్ రవణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తెలుగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ తినలేదా? నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మర్ది. ఏమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. మైకు జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ చేపించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? ఏమీ తెలీదాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే
ఎర్రడా అన్నా వచ్చే రావులమ్మా అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడు ఏం చేద్దాం? వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూకబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేస్తానండి. కట్లోపదేవాయా స్వామి. ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్. డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం, ఈ జిల్లాల వాళ్ళందరూ మంచినీళ్లు లేక కరువుతోటి అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్, పుట్ లిక్కర్, స్టెప్ ఏ. Yes, there are 2 types of devils. One is male, another is female. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా నుంచున్నావేరా పై. The devils are 2 types. One is male, another is female. Stop it! మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్? What is this? వాటర్. Don't waste water. Put medicine. Yes. మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచింగ్ ఇవ్వటం కోసం ముందు షర్ట్ పైన చల్లుకునేవాడిని. ఆ టచింగ్ తో వచ్చే షాక్స్ తట్టుకోవడం కోసం స్టమక్ తో పోసుకుంటున్నాను. టచింగ్ ఏంటి? నావి ఓన్లీ టచింగ్స్ ఏనమ్మా. నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా. నువ్వేంట్రా అలా నుంచున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాడు, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా, బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పని ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు. వాటరా మందా? మందే. మీరెప్పుడైనా దెయ్యాలను చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పిల్లలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడేటువంటి చీప్ గా చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాల? నేనే. తాగండి. ఓకే. అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి? శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. హైవేస్ మీద వెళ్ళే లారీ డ్రైవర్లకి మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మంది ఇప్పిస్తే. ఈయనకో ఫుల్. మన సీట్లకి ఏం డోకాలేదు. క్యారెక్టర్ సర్టిఫికేట్. ఎక్స్క్యూజ్ మీ, మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారా? కాండక్ట్ సర్టిఫికేట్ గురించి తెలుసు, కానీ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏంటి? అంటే ఇష్యూ చేయలేదా? లేదు. అయితే ఎంతకాలమో మీరు ఈ కాలేజీలో ఉండరు. ఎక్స్క్యూజ్. ఏ భగవాన్, ఐఎమ్ సో లక్కీ. నాకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. నాకు ఇంకా టీసీ ఇవ్వరు. ఇవి కన్నీళ్ళు కాదండి, ఆనంద బాష్పాలు.
అనుమహి అంటే మీరేనా? మేమే. ఈ రిజిస్టర్ లో సైన్ చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకోండి. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏంటి? అంత తెలిస్తే నేను అటెండర్ ఎందుకు అవుతానమ్మా? ఏ లెక్చరర్నో అయ్యేవాడిని. ఆ మహానుభావులే లేకపోతే మీకు ఈ సర్టిఫికెట్లు వచ్చేవే కావమ్మా. వీటి గురించి వాళ్ళనే అడుగుదాం పద. పద. మీ డౌట్ ఏంటో అర్థమైంది. మా కాలేజ్లో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక చిన్న టెస్ట్ పెడతారులేండి. ఆ టెస్ట్ పేరే క్యారెక్టర్ టెస్ట్. జూనియర్ అమ్మాయిల మీదకి సీనియర్ అబ్బాయిల్ని, సీనియర్ అమ్మాయిల్ని జూనియర్ అబ్బాయిల పైకి ప్రయోగిస్తాం. ఒకవేళ పడిపోయారనుకో, ఎక్కడ పడాలి? ఒళ్ళు. ఎక్కడి నుంచి వస్తారమ్మా? పడిపోవడం అంటే లైన్ లో పడిపోవడం. అది కూడా తెలుసా లేదా? లేక లైన్ గీసి చూపించాలా? తెలుసు తెలుసు. వెరీ గుడ్. నా పైకి వస్తావు. వాట్? నాకంటే పైకి వస్తావు అంటున్నా. అలా పడిపోయిన వాళ్ళను బ్యాడ్ క్యారెక్టర్ గా డిసైడ్ చేసి కాలేజ్ మొత్తం నుంచి పుసుక్ డిస్మిస్ చేస్తారు. ఆ టెస్ట్ లో పాటుగానే మొన్న మీ కాళ్ళకు మా కాళ్ళు అడ్డుపెట్టి మీ నడుము పట్టుకొని మిమ్మల్ని వాటేసుకున్నాం. అయినా మీరు మాకు పడలేదు, పైగా చెంప దెబ్బ కూడా కొట్టారు. అలా మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు, అందుకే మీకు ఈ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. ఇక మీ సీట్లకి ఏం భయం లేదు, కాలేజ్ సీట్లు. కానీ లాస్ట్ ఇయర్ త్రిషా జెనీలియాల విషయంలో చాలా ఘోరం జరిగింది. ఏం జరిగిందండి? అండి వద్దు, కొంచెం క్లోజ్ గా పిలిస్తే చాలు. ఏం జరిగిందిరా? ఓవరైంది, కొంచెం సోడా కలుపు. ఏం జరిగింది పవన్? ఇది ఓకే, నువ్వు తప్పకుండా నా పైకి వస్తావు. మీలాగే త్రిషా జెనీలియా అనే ఇద్దరు బ్యూటీస్ మన కాలేజ్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళకు కూడా క్యారెక్టర్ టెస్ట్ చేసే బాధ్యత ప్రిన్సిపల్ గారు మా ఇద్దరికే ఇచ్చారు. నువ్వు త్రిష, నువ్వు జెనీలియా అనుకోండి. మీరు అటు నుంచి వస్తున్నారు, మేము ఇటు నుంచి వస్తున్నాం. అలా చూస్తే రారమ్మా, వెళ్తే వస్తారు. ఓకే ఓకే. వాళ్ళని కూడా మేము ఇలాగే పట్టుకున్నాం. కళ్ళు ఎదురుగా కళ్ళు, ముక్కు ఎదురుగా ముక్కు, లిప్స్ ఎదురుగా లిప్స్. ఆ తర్వాత ఏముంది, వాళ్ళు కూడా మీలాంటి ఐస్ క్రీమ్ తిన్న బాడీలే కదా. ఒక చెయ్యి జారిపోతా ఉంటే రెండో చెయ్యి కూడా వేసి గట్టిగా వాటేసుకున్నాం. ఒక్కసారిగా త్రిషా ఫేస్ లో ఉషా ఫ్యాన్ గాలి తాకిన ఫీలింగ్స్, జెనీలియా ఫేస్ లో జెట్ ఎయిర్ వేస్ వెళ్తున్న ఫీలింగ్. ఏదో మైకం, ఏదో లోకం. హార్ట్ లో బీట్ పెరిగింది, బ్లడ్ లో బీపీ పెరిగింది, మనసులో శ్వాస పెరిగింది. ఏదో కెమికల్ రియాక్షన్. అంతే, మా డ్యూటీలో భాగంగా మా మనసులు చంపుకొని ఇలా ముద్దు కూడా పెట్టుకున్నాం. సరిగ్గా వాళ్ళు మేము ఇలాగే నెట్టేశాం, బట్ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఇలా హక్ చేసుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నారు. ఇక చాలు 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 చాలు. మీరు చాలన్నారు, వాళ్ళు కావాలి అన్నారు, కాలేజ్ నుంచి డిస్మిస్ అయ్యారు. పాపం, పూర్ ఫెలోస్. వాళ్ళకి మాలాగా కంట్రోల్ లేదనుకుంటాను. మీకు మాత్రమే ఉంది మీ బొంద. మాకు క్యారెక్టర్ సర్టిఫికెట్స్ రావడం కోసం మీరెంతో హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే బేబీ. మొన్న అలా బిహేవ్ చేసినందుకు సారీ. ఇట్స్ ఓకే బేబీ, బడే బడే కాలేజెస్ మే ఐసే छोटे छोटे बात होते रहते हैं. అవును, ఓ చిన్న డౌట్ అండి. ఆ కేకు కత్తి అంటే ఏంటండి? ప్లీజ్ చెప్పండి. Let's be friends. Let's be friends.
ఎందుకు నా కార్యక్రమం ఆపావు? చీటింగ్, ఫ్రాడ్, మోసం అన్ని ఇక్కడే ఘోరంగా జరిగిపోతాయి. విషయానికి రా, టెన్షన్ పెట్టవాక. అమ్మాయినా మార్చేసరే. ఇది పెళ్లి మంటపమా? పిల్లలు మార్చాను. పెళ్ళైనా పర్వాలేదయ్యా, అది అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగే విషయం. కానీ అమ్మాయికి మాత్రమే జరిగే సంబరంలో ఆ అమ్మాయినే మార్చి పారేసేవే, నువ్వెంత పెద్ద కేడివి. తప్పండి తప్పండి. తిరుపతి రావాల్సిన వాళ్ళని తీసుకొచ్చా. మమ్మల్ని మోసం చేయలేరు. మహాజనులారా బాగా చూడండి, ఈ యువరాణి పుష్పవతి అయింది తెలుసా? తమ్ముడు, నేనే దాని కన్న తల్లిని. అదెప్పుడు పుష్పవతి అయింది? 4 రోజులైంది. 4 సంవత్సరాలైంది. మహారాణి, నేను మీ గురించి అనలేదు, మీ అమ్మాయి గురించి అంటున్నా. ఇలా పొగరుగా మాట్లాడబట్టే ఆ రోజు కాలేదని చెప్పాను. ఆ రోజు అయ్యానన్నవే, అదేందు? డబ్బు డబ్బు డబ్బు. ఓ, ఇలా చూడు, నేను మేకప్ తో పాటు జ్యువెల్స్ కూడా అతికి ఇప్పిస్తుంటాను. అందులో 100 కమిషన్ వస్తుంది. డ్రెస్సులు కూడా అతికి తెచ్చిస్తుంటాను. అందులో 200 వస్తాయి. అలాగే మైక్ సెట్ కూడా మాట్లాడి పెడితే ఒక 500 వస్తాయి అనుకున్నాను. మీది ఉదార మనసు, ఓన్లీ 500 చాలన్నారు. నాకు 4500 లాభం వచ్చింది. చూడవమ్మా మేకప్, మా అన్న నీ మీద జాలిపడి 500 కొప్పుకున్నాడు. మామూలుగా మేము ఇలాంటి వాటికి 5000 చార్జ్ చేస్తాం. ఎవరికో అయితే 500, నా కన్న కూతురికి 5000. నేనేమన్నా 3 నెలల్లో కన్నా? ఇది భరించలేడు రా సిరిపురం పండు, అందుకోండి రా కార్లా. మీరెన్ని కర్రలు పట్టుకున్నా మా తిరుపతిని అసలు 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 చెయ్యి కూడా కదపలేరా. తిరుపతి, నీ పవర్ చూపించు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం